అనువాడవు. వాగ్దానము, నిబంధనలు చేసి నెరవేర్చేటువంటి వాడవు. మారని, మాట తప్పని, మార్పు చెందని మా ప్రభుడవు. సకలయుగముల రాజైన దేవుడవు. సింహాసనాసీన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి ఆరాధించి పూజించి గణపరుస్తూ ఉన్నాం. దయలు మా తండ్రి మా జీవితాలను పొడిగించి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన భాగ్యం కొరకై స్తోత్రాలు. వారం వెంబడి వార కార్యక్రమంగా జరుగుతున్నటువంటి ఈ పరిచర్య మరి రాజుల చరిత్రలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత దినాల్లో మరి యోధా రాజుల చేతులు ముగించగలిగాం. ఈ దినాల ప్రభా మరి ఇశ్రాయేల్ రాజుల చరిత్రలు ధ్యానం చేస్తుంటుండగా దృష్టాంతములకు సంబంధించిన సంగతులు యుగాంతమందున మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, జ్ఞానం కలగాలని, నిత్యజీవం కలగాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ దినం కూడా విశేషంగా మాట్లాడండి. నన్ను కూడా క్షేమంగా చేర్చేందుకై స్తోత్రాలు. వచ్చిన ప్రజలు కూడా వందనాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యంలో ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని నడిపించి మహిం పొందమని పాటలు సహాయం చేయండి. కరెంటు, మైకు, లైటు, లైవ్, వాతావరణము, వాయిద్యములు అన్నిట్లు మీ సందర్శించండి. ఇంకా ఏ విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ఆశీర్వాదము, ఆరోగ్య క్షేమాలు చేకూర్చి మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే అలక్ష్యంగా ఉన్నారో త్వరపెట్టి వారిని నడిపించమని మీరే మహిం పొందమని అయోగ్యదాసు నన్ను కూడా అన్ని మీ సిలువు సాటును మరుగుపరిచి ఈ దినము బలమైన పాత్రగా విరిచి వాడుకోనమని నాకును మాకును అందరికి కావలసిన వాకులు దయచేసి మీరే మహిం పొందండి. మాకు అర్థమవ రీతిలో మీ పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని మీరే మాకు బోధింపజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది శక్తి చేత బలము చేత కాకుండా మీ ఆత్మ చేత జరిగించి మీరే మహిం పొందమని వాళ్ళు మేము తగ్గించుకుంటూ దుమ్ము వంటి వారమని, ధూళి వంటి వారమని, పెంట గొప్పల మీద పురుగు వంటి వారమని వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 136తో ఆరంభించుకుంటాము. 136 ఆద్యంత రహిత ప్రభువ రాజులకు రాజ అనే పాట. 136 సాంగ్ నంబర్ 136. కొత్త వాటిలో 138, కొత్త పుస్తకాల్లో 138, పాత వాటిలో 136. ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా. ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా. ఆది జనకుడు ఏదెను తోటలో శోధనలో పడి వేధించబడినప్పుడు ఆది జనకుడు ఏదెను తోటలో శోధనలో పడి వేధించబడినప్పుడు ఆశలన్నీ ఆశలుగా చేసే అదములను నీవు ఆదరింతు అమృతమూర్తి నీవే ప్రభు సాటి నీకెవరు.
అదములను ఆదరింతు అమృతమూర్తి నీవే ప్రభు, సాటి నీకెవరు? అత్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు, యేసు నీవే సదా. స్థానము విడచి తన మహిమ విడచి అనుదినము నేను దూషించు వైరి, స్థానము విడచి తన మహిమ విడచి అనుదినము నేను దూషించు దానాత్వమును పాడు చేసుకొని, దానాత్వమును పాడు చేసుకొని నీ ప్రభుత్వము నిరాకరించిన పీచున్ ప్రేమించితివి ప్రభు, సాటి నీకెవరు? నీ ప్రభుత్వము నిరాకరించిన నీచున్ ప్రేమించితివి ప్రభు, సాటి నీకెవరు? అత్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు, యేసు నీవే సదా. పిలచితివి ఇశ్రాయేలు సంతతిని, వేలు కొలది వాగ్దానములతో పిలచితివి ఇశ్రాయేలు సంతతిని, వేల కొలది వాగ్దానములతో కలిమి అందున కలతలందున, కలిమి అందున కలతలందున తొలగిపోయిన తల్లాడిల్లిన చల్లగా కాచితివి ప్రభు, సాటి నీకెవరు? తొలగిపోయిన తల్లాడిల్లిన చల్లగా కాచితివి ప్రభు, సాటి నీకెవరు? ఆద్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు, యేసు నీవే సదా. రాజ్యమేలిరి రాజులెందరూ, రాజనగరుల రత్నాల సిరులతో, రాజ్యమేలిరి రాజులెందరూ, రాజనగరుల రత్నాల సిరులతో, రాజ్యకాంక్షతో రణమును సలిపిరి, రాజ్యకాంక్షతో రణమును సలిపిరి, రథములను సదయున్మరచిన నిత్య సాత్వికుడవు ప్రభు, సాటి నీకెవరు? రథములను చూచి సదయున్మరచిన నిత్య సాత్వికుడవు ప్రభు,
సాటి నీకెవరు ఆద్యంత రహిత ప్రభువా లకు రాజా ప్రభు యేసు నీవే సదా పరమ జనకుని పలువాకులెన్నియో ధరను ప్రజలకు ప్రవచించు కొరకై పరమ జనకుని పలువాకులెన్నియో ధరను ప్రజలకు ప్రవచించు కొరకై నిర్ణయించితివి దైవజనులను నిర్ణయించితివి దైవజనులను పేరాజ కలిగి పెడత్రోవ నడచిన కరుణించితివి వారిన్ ప్రభు సాటి నీకెవరు పెడత్రోవ నడచిన కరుణించితివి వారిన్ ప్రభు సాటి నీకెవరు ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా పాడేదన్ ప్రభుని ప్రేమ గీతము పడి చెడిన నన్ను ప్రేమించితివని పాడేదన్ ప్రభుని ప్రేమ గీతము పడి చెడిన నన్ను ప్రేమించితివని కడిగితివి ప్రభు కలుషములెల్లం కడిగితివి ప్రభు కలుషములెల్లా విడచిన నేను నీ జాడలన్నీయు నడిపించినావి కూడా ప్రభు సాటి నీకెవరు విడచిన నేను నీ జాడలన్నీయు నడిపించినావి కూడా ప్రభు సాటి నీకెవరు ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా వాటి సంఖ్య 483. పాత వాటిలో ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. పాత వాటిలో 483, కొత్త వాటిలో కూడా వెనక ముందుగా ఉంటుంది చూడండి. 489 489. కొత్త పుస్తకాల్లో 489, పాత వాటిలో 483. ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు, నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అరణ్యములో జంతువులు క్రూర పక్షులు సర్పములు, అరణ్యములో జంతువులు క్రూర పక్షులు సర్పములు గణపరచును స్తుతించును దీని ఆలోచించుడి. గణపరచును స్తుతించును దీని ఆలోచించుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె
చేసి నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నన్ను జోచి మహిమా పరచి స్తుతి బాణేసెదను నన్ను జోచి మహిమా పరచి స్తుతి బాణేసెదను ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను దేవుడని తెలిసి నా కార్యములను నెరవేర్చి నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి వాటి కన్నా ఘన కార్యములను చేతున్ ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతున్ ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను మరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి మరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి రాతి మీద నొక క్రొత్త నామమును రాతి మీద నొక క్రొత్త నామమును ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను పరలోక భాగ్యములో నరలోకములో మన కొసగిన్ పరలోక భాగ్యములో నరలోకములో మన కొసగిన్ కరుణా సంపన్నుడాగు మన ప్రభునకు హల్లెలూయా కరుణా సంపన్నుడాగు మన ప్రభునకు హల్లెలూయా ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఈనాడు అది మొలచును దాని నాలో చింపారా ఈనాడు అది
మలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నాను. చివరిగా పాత వాటిలో 654 సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితం అంతా అనే పాట. పాత వాటిలో అయితే 654 చివరిగా పాడుకుంటాం. చిన్న పాటే, క్రైస్తవ విజయంలో ఉంటుంది. 654 69 669 669 కొత్త వాటిలో 669, పాత వాటిలో 654. 669 కొత్త ప్రింట్లో, పాత వాటిలో 654. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితం అంతా 669 కొత్త వాటిలో, పాత వాటిలో 654. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. క్షణం క్షణం బి దాత్రిలోన, క్షణం క్షణం బి దాత్రిలోన క్రీస్తేసేని సౌఖ్యం కాదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. వ్యాధి బాధల్ శ్రమలయందు నీలో విచారమేలా. వ్యాధి బాధల్ శ్రమలయందు నీలో విచారమేలా. అగ్నిలో మేలిమి మెరయుట లేదా, అగ్నిలో మేలిమి మెరయుట లేదా. ఆ మేలిమి నీవే కదా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. కపట సహోదర పుత్రాలెన్నో రహస్య లోచనలెన్నో. కపట సహోదర పుత్రాలెన్నో రహస్య లోచనలెన్నో. కృంగజేయ చూచునప్పుడు, చూచునప్పుడు క్రీస్తే శ్రేణి
తీర్చును జయము సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా ప్రవక్తలు అపోస్తలులు విశ్వాసవీరులందరూ ప్రవక్తలు అపోస్తలులు విశ్వాసవీరులందరూ పలువిధ కఠిన బాధల ద్వారా పలువిధ కఠిన బాధల ద్వారా వెళ్ళగలేదా ఓ నా ప్రియుడా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా త్వరలో ప్రభు వస్తున్నాడు తన సంగావదు పడిపోవన్ త్వరలో ప్రభు వస్తున్నాడు తన సంగావదు పడిపోవన్ త్వరగా సంజి దంబగు ప్రియుడా త్వరగా సంజి దంబగు ప్రియుడా తాగిన రీతి నేడే ప్రియుడా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా క్షణం క్షణం వీర రాత్రిలోన క్షణం క్షణం రాత్రిలోన క్రీస్తే శ్రేణి సౌఖ్యం కాదా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా. బైబిల్ పల్లవి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన చూచినట్లు నా కన్నులు తెరము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవే చూచునట్లు నా కన్నులు తెరవుమో చూచునట్లు నా కన్నులు తెరవుమో నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవే చూచునట్లు నా కన్నులు తెరవుమో చూచునట్లు నా కన్నులు తెరవుమో. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి ప్రభా నీ పాసందుకు వస్తున్నంతవరకు కూడా పాటల ద్వారా మీ నామ సంకీర్తన చేయటానికి సహాయపడినందుకే వందనాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో మరి మా దిన పాఠము తండ్రి రాజుల చరిత్రలో ఈరోజు మరి కొంతమంది రాజులను చూడబోతుంటుండగా మీరే దీవెనకరంగా చేయండి. ఇవన్నీ కూడా ప్రభా మేము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు కూడా మా మట్టుకు మేము కూడా జాగ్రత్త వహించాలని, దాంట్లో ఉన్న వాళ్ళు ఏవైతే మంచి కార్యాలు చేశారో అవి చేయాలని, ఏవైతే చెడు పనులు చేసి నష్టపోయారో అవి చేయకూడదని మీరు రెండు రాయించి పెట్టారు, మంచివి చెడువి కూడా. కాబట్టి చూస్తున్నప్పుడు మేము కూడా విచక్షణ కలిగి, వివేచన కలిగి ప్రభా ఏవి చేయాలో ఏవి చేయకూడదు కూడా నేను యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అలాగే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సహాయపడమని వందనాలు చెల్లించుకుంటూ సమయంతో దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయండి. వచ్చిన పదిలికై స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మార్గ మధ్యములో మీ ఏర్పాట్లో ఉంటే వారిని కూడా సకాలం నడిపించి మీరే మహిం పొందమని, ఆ యొక్క దాసుని నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. బలహీనను నన్ను కూడా మీ సులుసాడిన మరుగుపరిచి నాకును మాకును అందరికి కావాల్సిన వాక్కులు దయచేసి మహిం పొందమని, ఎవరిని ఖాళీగా రక్త హస్తాలతో పంపించుకోమని నీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మనం ఇప్పటికే మరి ఇశ్రాయేల్ యోధా రాజుల గురించినటువంటి చరిత్రలు పూర్తిగా మనము ముగించుకున్నాము. దాదాపుగా 20 మంది రాజులు ముగించి మరి ఇశ్రాయేల్ రాజుల్లో కూడా మొదటి రాజును మనము గత వారము ధ్యానం చేశాం. మొత్తము బైబిల్లో 42 మంది రాజుల చరిత్రలు ఉన్నాయి. మొదటి ముగ్గురిని మరి సౌలు తర్వాత దావీదు తర్వాత ఆయన కుమారుడు సొలొమోను. కనుక ఈ ముగ్గురు కూడా పరిపాలించిన రాజ్యాన్ని ఏమన్నారంటే దాన్ని సమైక్య రాజ్యం లేదంటే ఐక్య రాజ్యం అని గుర్తుపెట్టుకున్నాం. ఆ తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడు రెహబాము రాజు అవుతాడు. రాజు అయినప్పుడు మరి 12 గోత్రాల వారు కూడా వచ్చి ఆయన యొద్ద మనవి చేస్తూ వచ్చారు. కాబట్టి మనం గమనించి అంటే మొదటి రాజు మరి సౌలు 40 సంవత్సరాలు, తర్వాత ఆయన తర్వాత దావీదు కూడా మరి 40 సంవత్సరాలు, ఆ తర్వాత సొలొమోను కూడా 40 years 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయిన తర్వాత 12 గోత్రాలు వారు వచ్చి మనవి చేసినప్పుడు వారి మనవి వినలేదు కాబట్టి ఆయన రెండుగా విడిపోయారని మనం గత వారం కూడా చూసాం. యోధా ఇటు ఇశ్రాయేలు. యోధా రాజులు ఇదినేమో దక్షిణ రాజ్యం అన్నారు, ఇదేమో ఉత్తర రాజ్యం అన్నారు. ఇక్కడ వచ్చేసి 2 గోత్రాలు, ఇక్కడ వచ్చేసి 10 గోత్రాలు. తర్వాత ఇక్కడ 20 మంది రాజులు వచ్చారు, ఇక్కడ 19 మంది రాజులు వచ్చారు. వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళారు, వీళ్ళేమో అషూరు చెరలోకి వెళ్ళారన్న విషయాలు మనం ఓవరాల్గా చూసినప్పుడు ఇవన్నీ మనకి బైహార్ట్ అయిపోయి ఉండాలి. కనుక కళ్ళు మూసినంత చెప్పేటి ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఇవి మనకి తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు దీంట్లో రెహబాము టైంలో మరి 12 గోత్రాలు కూడా రెహబాము టైంలో కలిసే ఉన్నారు. ఈ రెహబాము టైంలో కూడా ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు వాళ్ళు కూడా కలిసే ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు రెహబాము వచ్చి వాళ్ళు అడిగారు. గత వారం కూడా చెప్పాను, అది కొంచెం రిమైండ్ చేసి మనం ముందుకు వెళ్తాం. రెహబామును వచ్చి వాళ్ళు అడిగారు 12 గోత్రాల వాళ్ళు ఏమన్నారు? మీ నాయన మా మీద చాలా బరువైన కాడిని పెట్టాడు. సొలొమోను బంగారంతో దేవాలయం నిర్మించాడు కదా, ఆ దేవాలయం నిర్మించడానికి కావాల్సిన వెండి బంగారం ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ప్రజల మీదే భారాన్ని వేశాడు, పన్నులు వేశాడు, ట్యాక్స్ వేశాడు. కాబట్టి వాళ్ళని పిండాడు, కాబట్టి చాలా కష్టపెట్టాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇలా కష్టపెట్టాడు కాబట్టి మీ తండ్రి మా మీద ఉన్నటువంటి ఆ కాడిని ఆ బరువును ఏం చేయాలి? చులకనగా చెయ్యి అని చెప్పేసి మనవి చేశారు. అయితే ఆయన 3 రోజుల తర్వాత తిరిగి రమ్మన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి రాకముందు ఆయన తర్వాత మరి యవనస్తులతో మొట్టమొదట ఒక పెద్దలతో ఒక ఆలోచన చేశాడు. తన తండ్రితో పాడిన పెద్దలను పిలిచి ఇలా అడుగుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఆ పెద్దలు ఏమన్నారు? మీ నాయన కష్టపెట్టింది నిజమేనయ్యా, కాబట్టి నువ్వేం చెయ్యి, ఆ బరువంతా కూడా
తగ్గించామంటే వాళ్ళు ఎప్పుడు నీకు దాసులుగా ఉంటారని పెద్దలు మంచి సలహా ఇచ్చారు రెహబాముకి. అయితే రెహబాము సరే మీరు పోండి అన్నాడు. నెక్స్ట్ రెండో గుంపు వచ్చారు. కనుక వాళ్ళు ఎవరంటే తనతో పెరిగిన యవనస్తులు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందిరా అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు మీ నాయన చిటికెన వేలు కంటే నీ నడుమే పెద్దగా ఉండాలి, మీ నాయన నడుము కంటే నీ చిటికెన వేలే పెద్దదిగా ఉండాలి, అంటే ఇంకా ఎక్కువ కష్టపెట్టాలి. మీ నాయన వాళ్ళని చెగుబుగులతో శిక్షించాడు, నువ్వు కొడాలతో కొట్టాలి అని చెప్పేసి ఇలాంటి పనికి మాల ఆలోచన ఇచ్చిన తర్వాత ఈ రెండు ఆలోచనలో తీసుకున్నాడు రెహబాము? యవనస్తుల ఆలోచన తీసుకున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు ఏం చేశారంటే ఇక దావీదులో ఒక పాలు ఎక్కడ స్వాస్థ్యం ఎక్కడని చెప్పేసి ఈ 10 గోత్రాల వారు తిరగబడ్డారు. కనుక ఎవరి మీద? రెహబాము మీద తిరగబడి అప్పుడేమైపోయిందంటే ఈ రాజ్యము రెండుగా విడిపోయింది అనేది. రెండుగా విడిపోవటానికి ప్రధానమైన కారణము ఇది అనే విషయం మనం తెలియాలి. ఇలా విడిపోవటానికి ముందే సొలొమోను టైంలో దేవుడు చెప్పాడు. సొలొమోను 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపమోత్తలు చేసుకుని జీవించిన కారణం చేత వాళ్ళంతా సొలొమోను హృదయాన్ని తిప్పివేశారు హృదయాన్ని. అందుకే దేవుడు చెప్పాడు సొలొమోనుతో, ఇలాంటి పని చేశాడు కాబట్టి నీ తర్వాత నీ కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని లాగివేసి 12 గోత్రాలు 10 గోత్రాలు ఎవరికి ఇస్తాను? పనివానికి ఇస్తాను అనే విషయం కూడా సొలొమోను టైంలోనే ఈ విడిపోవటానికి పునాది పడినట్లుగా చెప్పాం. ఇది యోధారాజుల చరిత్రలో సొలొమోను చెప్పినప్పుడు చెప్పాను, అని జస్ట్ రిమైండ్ చేస్తున్నా కాబట్టి అలా జరిగింది. అదే సొలొమోను బతికున్నప్పుడే సొలొమోను ఇలా విడిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇలా విడిపోకముందు సొలొమోను దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆయన పేరేమని చెప్పాము? యరొబాము. వాడు యవనస్తుడు, పని ఎందు చాలా శ్రద్ధ కలిగిన వాడు, మహాపరాక్రమశాలి. అలా పనివాడు కాబట్టి యోసేపు సంతతి వారి మీద అధికారం నియమించుకున్నాడు ఈ సొలొమోను. అప్పుడు ఏం జరిగిందంటే అంతఃపురంలోంచి యెరూషలేములోంచి బయటికి రాగానే అతనికి అహియా ప్రవక్త ఎదురుపడి కొత్త వస్త్రాన్ని వేసుకున్నాడు. పొలంలో యరొబాము అహియా ప్రవక్త ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఈ అహియా ప్రవక్త ఏం చేశాడంటే తనపై ఉన్నటువంటి కొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా కోసాడు. కనుక ముక్కలుగా చేసి 10 ముక్కలు ఏం చేశాడు? ఎవరి చేతిలో పెట్టాడు? యరొబాము చేతిలో పెట్టాడు. ఏంటి ఈ 10 అనుకుంటున్నావా? ఇశ్రాయేలు 10 గోత్రాలు. కనుక ఈ 10 గోత్రాలకు నీవేమవుతావు? రాజు అవుతావు అనేటువంటి విషయాలన్నీ కూడా అతనితో పంచుకుంటాడు. అయితే నువ్వు రాజు అవుతున్నావు, ఎందుకు నీకు ఇచ్చాడు రాజ్యం అంటే సొలొమోను ఏం చేశాడు? అష్టారోత్ దేవత, అమ్మోనీయుల దేవత, సీదోనీయుల దేవత వాడి గుడులు కట్టాడు. కాబట్టి నా కోపం వచ్చి సొలొమోను చేతిలో నుండి అతని కుమారుని చేతిలో రాజ్యాన్ని లాగివేసి నీకు ఇస్తున్నాను అని దేవుడు అహియా ప్రవక్త ద్వారా ఎంతో స్పష్టంగా చెప్పించాడు యరొబాముకి. అప్పుడు యరొబాము ఆ మాటలని వింటాడు. అప్పుడు ఇంకేం చెప్తాడంటే అహియా ప్రవక్త, నువ్వు కూడా ఇక్కడ దావీదులాగా యథార్థముగా పాలించావంటే, దేవునికి ఇష్టడుగా ఉన్నావంటే, హృదయానుసాడుగా ఉన్నావంటే నీ సంతతి ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ సింహాసనం మీద ఉంటది అనే విషయాలు కూడా చెప్తాడు. ఎందుకంటే యోధాన్ని పరిపాలించిందంతా కూడా ఒకే వంశం కదా, ఎవరిలోంచి వచ్చారు వాళ్ళంతా కూడా దావీదు సంతానమే. అంటే తండ్రి తర్వాత కుమారుడు, తండ్రి తర్వాత కుమారుడు రాజు అయ్యారు. అట్లా నీ వంశాన్ని కూడా కనుక ఇశ్రాయేల్ సింహాసనం మీద స్థిరపరచాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నువ్వెలా పరిపాలించాలి, నువ్వు కూడా దావీదులాగా ఉండాలి అనే విషయాలు అహియా ప్రవక్త అతని పొలంలో చెప్పాడు. అవన్నీ విన్న తర్వాత ఈ సంగతి సొలొమోను తెలిసింది. అప్పుడు సొలొమోను చనిపోవాలి, ఇంకా బతికే ఉన్నాడు. సొలొమోను తెలియగానే అమ్మ ఇంకేముందని చెప్పేసి సొలొమోను తెలిసి ఊరుకుంటాడా? నా దగ్గర పనివాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? రాజు అవుతాడు, పట్టుకుంటాడు అని చెప్పేసి చంపాలని చూస్తా ఉన్నప్పుడు ఈ యొక్క యరొబాము భయపడి పారిపోయాడు ఐగుప్తు దేశం. పారిపోయి సొలొమోను చనిపోయేంత వరకు కాసుకున్నాడు. కనుక ఐగుప్తులో ఉండగా సొలొమోను చనిపోయిన వార్త తెలిసింది రెహబాముకి. అప్పుడేం యరొబాముకి. అప్పుడు ఈ యొక్క 12 గోత్రాల వారు ఏం చేశారంటే ఆయన్ని పిలిపించారు. ఎవరిని? యరొబాముని. కనుక నువ్వు కూడా రా మాతో పాడని వీళ్ళు పిలిపించారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలి కదా, ఆయన రాజు అవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు ముందుగానే ప్రవచించిన ప్రకారము అతన్ని పిలిపించిన తర్వాత యరొబాము ప్లస్ 12 గోత్రాల వారు రెహబాముని వచ్చి అడిగినప్పుడు రెహబాము ఆ యవనస్తుల ఆలోచన తీసుకున్న కారణం చేత
యెరోబాము తనతో ఉన్నప్పుడే యెరోబాము ఏం చేశారు చెప్పండి, ఇశ్రాయేలు మీద రాజుగా ప్రకటించుకున్నారు 12 గోత్రాల వారు. కనుక మొట్టమొదటి రాజు ఎవరంటే ఇశ్రాయేల్లో యెరోబాము 1 అని చెప్పాం. కనుక యెరోబాము 1 అని ఎందుకు అన్నామంటే నెక్స్ట్ కింద ఇంకొక యెరోబాము వస్తాడు కనుక రెండో వాడు. కనుక అందుకే ఇతను యెరోబాము 1 అన్నాము, అతను యెరోబాము 2 అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు గత వారం యెరోబాము గురించిన చరిత్ర మనం చూసాం బైబిల్లో. మరి యెరోబాము ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాడని, ఒక పనివాడని, అతను ఏ గోత్రం అని చెప్పాము, గత వారం కూడా చెప్పా. సో యెరోబాముది ఏ గోత్రము, ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. తండ్రి పేరేంటి, నెబాతు అని చెప్పాం. తండ్రి పేరు నెబాతు, తల్లి పేరేంటి, జెరూహ అని చెప్పాం. కనుక ఈ యెరోబాముతో మాట్లాడే ప్రవక్త పేరేంటి, అహియా అని చెప్పాం. కనుక అహియాను చూసాం. కాబట్టి ఈ 12 గోత్రాల వారు ఏం చేశారంటే ఇతను రాజుగా ప్రకటించుకున్నారు. రాజుగా చేసిన తర్వాత యెరోబాము చేసిన పని ఏంటంటే షెకెము అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టించి ఏం చేశాడు చెప్పండి, ఆ షెకెము అనే పట్టణం కట్టించిన తర్వాత దాంట్లో 2 బంగారపు దూడలు పెట్టాడు. ఒకటి దాను, రెండవది బేతేలు. వాటిలో 2 బంగారపు దూడలు పెట్టి ఇప్పుడు రాజ్యం 2గా విడిపోయింది కాబట్టి యెరూషలేము మందిరం ఎక్కడొచ్చేసింది, ఎక్కడుంది, యోధాలో ఉంది. ఇక్కడ యెరూషలేము ఉంది కాబట్టి అందరూ కూడా ఆరాధనకి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతారంటే దావీదు సంతతి కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమైపోతారు, నెక్స్ట్ అతని తట్టు తిరిగిపోతారేమో అనుకుని ఏం చేస్తారంటే ఇక్కడే ఇశ్రాయేలు రాజ్యములోనే దాను, బేతేలు 2 స్థలాల్లో 2 బంగారపు దూడలు పెట్టాడు. పెట్టి ఇశ్రాయేలు పిలిచి ఇదేమనుకుంటున్నారా, ఇదే మన ఐగుప్తుల నుంచి విడిపించింది, ఇదే మన దేవత, ఇదే మన దేవుడు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. తర్వాత యెరూషలేములో పండుగలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏం పండుగ ఉందని చెప్పాను, పస్కా పండుగ. కాబట్టి మరి ఇక్కడ పండుగలు ఉంటే మరి వీళ్ళకి పండుగ ఉండాలి కదా. దీనికి కూడా ఒక తేదీని నిర్ణయించి పండుగలు కూడా ఏర్పాటు చేశాడు. పండుగలు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు అతను గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఒక దైవజన్ని పంపించాడు. ఎవరి దగ్గరికి, యెరోబాము దగ్గరికి. యెరోబామే బలిపీఠం ఎక్కి తానే బలర్పిస్తూ ఉన్నాడు, బలిపీఠం మీద ఉన్నాడు. దైవజనుడు వచ్చి బలిపీఠం అని బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠంతో మాట్లాడుతుంటే అర్థం ఏంటి, యెరోబాముతోనే పలికిస్తున్నాడు. నువ్వు చూస్తూ ఉండగా నీ బలిపీఠం బద్దలైపోయిద్ది, ఆ బుగ్గి ఒలిగిపోయిద్ది. నువ్వు ఏ బలిపీఠం మీద ఈ బలి అర్పిస్తున్నావో యెహోవా దేవుని విడిచిపెట్టి ఇదే బలిపీఠం మీద యోషియా అనేటువంటి ఒక శిశువు పుడతాడు. అతను ఏం చేస్తాడంటే ఈ యాజకుల శల్యాలను ఈ బలిపీఠం మీదే అర్పిస్తాడు. అది దానికి సూచన ఏంటంటే అది అలా భవిష్యత్తులో జరగబోయే దానికి సూచన ఏంటంటే ఇప్పుడే నీవున్న బలిపీఠం 2గా బద్దలైపోతుంది, ఆ బుగ్గి ఒలిగిపోతుందని చెప్పగానే యెరోబాము కోపం వచ్చేసింది. యెరోబాము కోపం వచ్చి పట్టుకోండి వాడిని అంటాడు. ఎక్కడండి, బలిపీఠం మీద. బలిపీఠం మీద దేనికి అని బలి అర్పిస్తుంది, బంగారపు దూడలకి. కనుక ఎప్పుడైతే పట్టుకోమంటాడో యెరోబాము చెయ్యి ఏమైపోయిందంట, ఎండిపోయిందని రాయబడింది. యెరోబాము చెయ్యి ఏమైపోయింది, ఎండిపోయింది. కానీ ఎండిపోయి వెనక్కి రావట్లా, కదలట్లే, స్టక్ అయిపోయింది. అప్పుడు వెంటనే దైవజనుడు అంటాడు, అయ్యా నువ్వు నా కోసం నీ దేవుని ఏం చెయ్యి, ప్రార్థన చెయ్యి. మళ్ళా ఆ దైవజనుడు యెహోవా నామమున ఎవరి కోసం ప్రార్థన చేశాడు, యెరోబాము కోసం. ఇప్పుడు యెరోబాము బుద్ధి రావాలిగా, మరి నిజమైన దేవుడు ఇది కాదని తెలుసుకోవాలి కదా. అయినప్పటికి కూడా తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా ఇది జరిగిన తర్వాత కూడా ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి యాజకులు అందరూ కూడా చేశాడంట పక్కన పెట్టేశాడు. యెహోవా యాజకులను వాళ్ళంతా వెళ్ళిపోయారు, కనుక యోధాకి వెళ్ళిపోయారు. ఇక్కడ చేశాడంటే తనకిష్టమైన వారిని, యాజకులు కాని వారిని ఈ బలిపీఠాలకు యాజకులుగా నియమించి దుర్మార్గమైనటువంటి ఈ చర్య చేశాడు. కాబట్టి దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఇక నేను యెరోబాము సంతతిలో ఒక్కడిని కూడా భూమి మీద ఉంచను, అతని వంశాన్ని సమూల నిర్మూలన చేయాలి అని దేవుడు డిసైడ్ అయిపోయాడు. దేవుడు ఆలోచించాడు. అలా దేవుని యొక్క తీర్మానం అది. అప్పుడేం జరిగిందంటే యెరోబాముకి 2 కుమారులు అని చెప్పాం. ఒకడెవరు, అబియా అనారోగ్యంతో ఉన్నాడు, కాయల పడ్డాడు, జబ్బు వచ్చింది, ఆ జబ్బు తగ్గడం లేదు. అప్పుడు యెరోబాము ఏమంటాడు, తన భార్యని పిలిచి, ఏమే యోధా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు కనుక ఆయన పేరేంటి, అహియా ప్రవక్త, నేను రాజు అవుతానని చెప్పింది కూడా ఆయనే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావంటే ఈ బిడ్డ బాగుపడదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళు. అయితే నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు రాజు కదా, రాణిలాగా వెళ్ళకూడదు,
యెరోబాము భార్యలాగే వెళ్ళకూడదు. ఎలాగెళ్ళాలంట? మారు వేషంలో పోయి తెలుసుకుని రాపో అని చెప్పేసి తన భార్యను సిద్ధం చేసి పంపిస్తూ ఉన్నాడు. ఈ టైంలో ఈమె రాకముందే దేవుడు అహియాకు చెప్పాడు. అప్పుడు అహియా పెద్ద వయసు అయిపోయింది, కళ్ళు కూడా సరి కనబట్టలేదు, నిండు వృత్తాప్యములో ఉన్నాడు, మందిరములో ఉన్నాడు. ఈలోపు యెరోబాము భార్య రాకముందే దేవుడు చెప్పాడు, అహియాకి ఏమని చెప్పాడు? యెరోబాము భార్య వస్తుంది, ఆ వచ్చే ఆమె ఎవరంటే మారు వేషంలో మరెవరు కాదు, ఆమె యెరోబాము భార్య. నేను చెప్పి కఠినమైన మాటలు ఆమె చెప్పు అని చెప్పేసి ఏం చెప్పాలి అనే విషయాలన్నీ కూడా అహియాకి చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఈలోపు ఆమె ఏం చేస్తుందంటే లోపలికి వస్తున్నప్పుడే కాలి చప్పుడు వినగానే ఏమని పిలిచాడు అహియా ప్రవక్త? యెరోబాము భార్య లోపలికి రమ్ము. ఇంకా సచ్చినంత పని అయిపోయింది. అమ్మా తెలియకుండా వెళ్ళమన్నాడు. ఎట తెలిసిపోయింది ఆ సంగతి? దేవుడు చెప్పాడు కనుక, యెరోబాము భార్య రా, నువ్వు లోపలికి రా, నీకు దేవుడు కఠినమైన మాటలు చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఎక్కడున్నారు మీరు? ఒక పనివాడు కాదు, ఒక సామాన్యమైన కుటుంబం కాదు. అలాంటి దానిలోంచి మిమ్మల్ని తీసి రాజుగా చేస్తే యెరోబాము చేసిన పని ఏంటి? కాబట్టి ఇలా దూడలను పెట్టి ప్రజలందరినీ దేవుని వైపు నుండి విగ్రహాల వైపు మళ్లించాడు. కాబట్టి ఇప్పుడు నీ అనారోగ్యంతో నీ కుమారుడు, నువ్వు పట్టణంలోనికి వెళ్ళేలోపు ఏమైపోతాడు? చనిపోతాడు. నువ్వు పట్టణం అడుగు పెట్టగానే అనారోగ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోతాడు. అతను ఒక్కడనే సమాధి చేస్తారు. మిగతా నీ సంతతిలో ఉన్న వారిని పట్టణంలో చనిపోతేనేమో కుక్కలు తింటాయి, పట్టణం బయట చనిపోతేనేమో ఆకాశ పక్షులు తింటాయి. ఇది చెప్పమన్నాడనే విషయము ఇది పూర్తిగా చెప్పేశాడు. ఎవరికి? యెరోబాము భార్యకి. కనుక ఆ రీతిగా ఆ మాటలన్నీ కూడా వింది. మళ్ళీ తిరిగి యెరోబాము దగ్గరికి వచ్చింది. రాగానే యెరోబాము కుమారుడు చనిపోతాడు, అనారోగ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోతాడు, అబియా. ఆ తర్వాత యెరోబాము అతను ఒక్కడిని సమాధిలో పెడతారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా నెక్స్ట్ యెరోబాము ఇలాంటి పని చేసినందుకు గాను యెరోబాము యొక్క సంతానం దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నిర్మూలన చేయాలనుకున్నాడు. నెక్స్ట్ అతని తర్వాత రాజు అయింది ఎవరంటే ఇంకో కుమారుడు ఉన్నాడు. కనుక అతని పేరు ఏంటంటే యెరోబాము కుమారుడి పేరు నాదాబు. ఏంటంటే ఆయన పేరు నాదాబు. కనుక ఇప్పుడు చెప్పిందంతా కూడా గత వారం చెప్పింది. 10 నిమిషాలు మొత్తం చెప్పేసాం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు దాని కంటిన్యూషన్. యెరోబాము ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. దేవుని యొక్క శాపాన్ని పొంది చనిపోయాడు. అంటే తన పిల్లలకి శాపాన్ని మిగిల్చాడు. ఇక తన పిల్లలు కూడా ఉండరు భూమి మీద. దేవుడు చెప్పాడు కదా, నీ సంతతులు ఒకరిని కూడా భూమి మీద ఉంచకూడదు, పూర్తిగా నిర్మూలన చేయాలి, తుడిచిపెట్టాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అతని తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే చెప్పండి, ఎవరంటే రాజు అయింది? నాదాబు రాజు అయ్యాడు. ఇతడు ఇశ్రాయేలు రాజుల్లో 2వ రాజు. చెప్పండి, రాజు అంటే ఇతడు ఎన్నో రాజు? 2వ రాజు. ఈ నాదాబు వచ్చేసి కేవలము 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అనగా నాదాబు అంటే అర్థం ఏంటంటే దాతృత్వము గలవాడు అని అర్థం. నాదాబు అంటే అర్థం ఏంటి? దాతృత్వము గలవాడు ఒక అర్థము. 2వ అర్థము ఇష్టపూర్వకముగా ఇచ్చేవాడు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి నాదాబు అంటే మొదటి అర్థము దాతృత్వము గలవాడు. 2వది వచ్చేసి 2వ అర్థం ఏంటి? ఇష్టపూర్వకముగా ఇచ్చేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నాదాబు అంటే అర్థం చూసాము. ఇప్పుడు నాదాబు తండ్రి ఎవరు చెప్పండి? మనకు తెలుసు నాదాబు తండ్రి ఎవరు? యెరోబాము 1. కాబట్టి తల్లి ఎవరు? కాదు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇతను రాజు అయ్యాడు. రాజు ఎంతకాలం పరిపాలించాడు? కేవలము 2 సంవత్సరాలు మాత్రమే. బైబిల్లో మొత్తం మనకి 4 నాదాబులు కనబడతారు. బైబిల్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 నాదాబులు మనకు బైబిల్లో కనబడతారు. 4 ఉన్నారు నాదాబులు. దాంట్లో మొదటి నాదాబు ఎక్కడంటే నిర్గమాకాండం 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 23వ వచనములోను, తర్వాత 24వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనములోను, తర్వాత 28వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనములోను మనకు తర్వాత లేవియా కాండం 10వ అధ్యాయం 1వ వచనములో కూడా మనకు నాదాబు కనబడతాడు. గత సంఖ్యాకాండములో కూడా సంఖ్యాకాండము 3వ అధ్యాయము వచ్చేసి 2, 4 వచనాల్లో కూడా మనకు ఒక నాదాబు. తర్వాత సంఖ్యాకాండము 26వ అధ్యాయం 60, 61 వచనాల్లో ఉన్నటువంటి నాదాబు కూడా ఒకడే. తర్వాత మొదటి దినవృత్తాంతములు
6వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 3వ వచనములోను, తర్వాత 24వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు మొదటి 2 వచనాల్లో ఈ ఈ భాగంలో ఉన్న నాదాబంతా ఒక్కడే. ఎక్కడెక్కడ ఉంది? నిర్గమాకాండము 6వ అధ్యాయము 23, 24 వచ్చిన 23వ వచనం, నిర్గమాకాండం 6:23, నిర్గమాకాండం 24వ అధ్యాయం మొదటి వచనము, నిర్గమాకాండం 28వ అధ్యాయం మొదటి వచనము, లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి వచనము, సంఖ్యాకాండం 3వ అధ్యాయము 2-3 వచనాలు, తర్వాత సంఖ్యాకాండం 26వ అధ్యాయం 60-61 వచనాలు, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 3వ వచనము, తర్వాత మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ ఈ నాదాబు ఒక్కడే. ఈ వచనాలన్నీ. ఆ నాదాబు ఎవరంటే ప్రధాన యాజకుడైన అహరోను పెద్ద కుమారుడు. చెప్పండి, ఎవరంటే ఈ నాదాబు ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోను పెద్ద కుమారుడు. కనుక ఇతను ఒక యాజకుని కుమారుడుగా మనకు కనబడతాడు. కనుక ఇతని పేరు కూడా ఏంటి? నాదాబు అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి నాదాబు. రెండవ నాదాబు మనం చూసామంటే, రెండవ నాదాబు ఎవరంటే ఇశ్రాయేలు రాజైన యెరోబాము కుమారులు ఒకటి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇతను రెండవ నాదాబు. ఇతను ఎవరు? యెరోబాము యొక్క కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి రాజులు 14వ అధ్యాయం. రెండవ నాదాబు వచ్చేసి మొదటి రాజులు 14వ అధ్యాయము 20వ వచనంలోను, తర్వాత 15వ అధ్యాయము 25 నుంచి మనకి 25, 27, 31 వచనాల్లో కనబడతాడు. కనుక మొదటి రాజులు 14వ అధ్యాయం 20వ వచనములోను, 15వ అధ్యాయము 25, 27, 31 వచనాల్లో ఉన్న నాదాబు ఎవరంటే మొదటి యెరోబాము యొక్క కుమారుడు. ఇశ్రాయేలు రాజైన మొదటి యెరోబాము కుమారులలో ఒకడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతడు రెండవ నాదాబు. మూడవ నాదాబు వచ్చేసినప్పుడు, మూడవ నాదాబు ఎక్కడ మనకు కనబడతాడంటే మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 28, 30 వచనాల్లో, మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 28, 30 వచనాల్లో యోధా వంశస్థులలో ఒకడు. ఇతడు మూడవ నాదాబుగా మనకు కనబడతాడు. యోధా వంశస్థులలో ఒకడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వ నాదాబు ఆఖరి వాడు మనం చూసామంటే మొదటి దినవృత్తాంతములు 8వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 8వ అధ్యాయం 30వ వచనము, తర్వాత 9వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఒక నాదాబు అని కనబడతాడు. మొదటి దినవృత్తాంతములు 8వ అధ్యాయం 30వ వచనంలోను, మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 36వ వచనంలో నాదాబు ఎవరంటే సౌలు రాజైన సౌలు కుటుంబ సంబంధుడైన ఒక బెన్యామీనుడు. అంటే సౌలు బంధువుల్లో ఒకడని రాసుకోవాలి. కనుక ఎవరంటే ఇతడు సౌలు కుటుంబ బంధువుల్లో ఒకడు. కాబట్టి ఇప్పుడు మొత్తం మనకి ఎంతమంది నాదాబులు ఉన్నారు? 4. మొదటి వాడేవాడు చెప్పండి. మొదటి వాడేవాడు అహరోను యొక్క పెద్ద కుమారుడు. రెండవ నాదాబు ఎవరు? యెరోబాము కుమారుడు. ఇతనే రెండవ రాజు. తర్వాత మూడవ నాదాబు ఎవరు? యోధా వంశస్థుల్లో ఒకడు. 4వ నాదాబు ఎవరంటే సౌలు కుటుంబ సంబంధులలో ఒకడు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేసే నాదాబు ఎవరంటే రెండవ నాదాబు, యెరోబాము యొక్క కుమారుడు. కాబట్టి ఇతని గురించి మనం చూస్తాం. ఇతని పేరుకి అర్థం చెప్పాను, దాతృత్వము గలవాడు, లేదంటే ఇష్టపూర్వకముగా ఇచ్చువాడు అని అర్థం. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఇతని గురించి ఎక్కడ రాయబడిందంటే మొదటి రాజులు గ్రంథం. ఇతని గురించిన చరిత్ర మొదటి రాజులు 15వ అధ్యాయము మనం గమనించామంటే 25 నుంచి 31వ వచనం వరకు మనం చూస్తాం. కాబట్టి మొదటి రాజులు 15వ అధ్యాయము 25 నుంచి 31 వరకు. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. చూడండి, మొదటి రాజులు అందరు తీయండి. కనుక 15వ అధ్యాయం, మొదటి రాజులు 15వ అధ్యాయము 25 నుంచి 31 వరకు మనం చదువుకుంటాం. మార్చి మొదటి రాజులు 15వ అధ్యాయము. ఇతని గురించి చరిత్ర పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, కొంచెం ఉంటుంది. కాబట్టి ఈరోజు 2 రాజుల గురించి చెప్తాను. నెక్స్ట్ రాజు కూడా ఈరోజు ముగించేస్తాం. నాదాబు, ఆయన తర్వాత ఎవరు రాజు అయ్యారో కూడా అది కూడా ఈరోజు మనం ముగించుకుంటాం. ఇది 2 రాజులు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మొదటి రాజులు 15వ అధ్యాయం 25 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుంటాం. యెరోబాము కుమారుడైన నాదాబు యోధా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను.
అతడు యెహోవా దృష్టి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గం ముందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు పాపము చేయుటకై కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించును. ఇష్మాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపెను. రాజైన ఆసయేలు బడిలో 3వ సంవత్సరం మందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజు ఆయను. 29 తను రాజు కాగానే ఇతడు యెరోబోము సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఎవనినైనను యెరోబోమునకు సజీవునిగా ఉండనీక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగెను. 30 తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారి పాపము చేయట కారకుడై యెరోబోము ఇశ్రాయేలు దేవుని యెహోవా కోపం పుట్టింపగా ఇలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యమును గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. వారి దినములన్నిటిను ఆసకును ఇశ్రాయేలు రాజు బయెషా యుద్ధములు జరుగుచుండెను. ఇప్పుడు ఇక్కడ నాదాబు రాజు అయితే అక్కడ రాజు ఎవరంట? ఇక్కడ రాజు ఎవరంటే ఆస. ఇక్కడ రాజు ఎవరు? యోధాలో. ఇక్కడ ఆసా రాజు, అక్కడేమో నాదాబు రాజు. కానీ ఇప్పుడు నాదాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని చదువుకున్నాము? 2 సంవత్సరాలు. 25వ వచనం ఎట్లా పరిపాలించాడంట? ఒకే మాటలు చెప్పేశాడు. తన తండ్రి యెహోవా దృష్టి కీడు చేసి తన తండ్రి నడిచిన 26వ వచనం తన తండ్రి నడిచిన మార్గమును నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారి పాపము చేయటకు కారకుడాయను ఆ పాపను అనుసరించి ప్రవర్తించెను. ఒక మాట చెప్పేశాడు, తన తండ్రి యెరోబోము ఏ పాపములైతే చేశాడో కుమారుడు కూడా అలాగనే ప్రవర్తించాడు. అంటే అతను కూడా చేశాడు, దానిలో బేతున్నటువంటి వాటికి పూజలు చేశాడు. కాబట్టి వాటికి మొక్కాడు. కాబట్టి దేవుడు ముందే చెప్పాడు. యెరోబోముకి ఏమని చెప్పించాడు? ఇక యెరోబోము విషయంలో దేవుడు ఏమని డిసైడ్ అని చెప్పాము? 2 కుమారులు కాదు, అతని వంశంలోనికి ఎవరు కూడా మిగలరు. చూడండి, ఆమె కూడా చదివితే మీకు బాగుంటుంది. గత వారం కూడా చదివాము. 13వ అధ్యాయము 33, 34 వచనాలు. మొదటి రాజులు యెరోబోము గురించి దేవుడు డిసైడ్ అయినటువంటి వచనం ఏమనుకున్నాడు దేవుడు? మొదటి రాజులు 13వ అధ్యాయం 33, 34 వచనాలు చదవండి. ఈ సంగతి అయిన తరువాత ఏ సంగతి? అతడు బలిపీఠం మీద బలి అర్పించడము, దైవజనుడు వచ్చి చెప్పడము కనుక ఇలా జరుగుతుందని అవన్నీ చూసిన తర్వాత అతని చెయ్యి బాగుపడటము అవన్నీ జరిగిన తర్వాత మారలేదు. అవన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతున్నాడు? 33వ వచనం. ఈ సంగతి అయిన తర్వాత యెరోబోము తన దుర్మార్గతను విడిచిపెట్టగా సామాన్య జనులు కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారి ఉన్నత స్థలములకు యాజకులను నియమించెను. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? తన చెయ్యి పాడైపోయినప్పుడు బాగు చేసింది ఎవరు? దైవజనుడికి ప్రార్థన చేసి బుద్ధి రావాలిగా, బుద్ధి రాల కనుక అప్పుడు కూడా ఇది అయిన తర్వాత కూడా ఏం చేశాడు? దుర్మార్గను విడిచిపెట్టకుండా ఈ యొక్క విగ్రహాలకు ఆ యొక్క దూడలకు ఏం చేశాడు? ఆ యాజకులు నియమించాడు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? 34 వచనం చదవండి. 34 యెరోబోము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారి పాప కారణమాయను. ఈ పని చేసినందుకు ఇక యెరోబోము సంతతి వారిని ఏం చేస్తారు? సంతతి వారు అందరూ ఏమైపోతారంట? నిర్మూలం. అంటే ఒక్కడు ఉండడు. ఇక యెరోబోము వంశమే ఉండదు అదన్నమాట. కుమారులే కాదు, ఇక వాడు యెరోబోము కుటుంబంలో ఒక్కడు మిగలడు అని దేవుడు డిసైడ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఒకడేమో అబి అనేటువంటి కుమారుడు ఏమైపోయాడు? జబ్బు వచ్చి చనిపోయాడు. అహియా ప్రవక్త చెప్పాడు కదా, చెప్పినట్టుగానే అతడు చనిపోయాడు. సమాధులు పెట్టారు. ఇక చనిపోయాడు. మిగతా వాడిని సమాధులు పెట్టారు. ఏం చేస్తారు? కుక్కలు తింటాయి పట్టణంలో, బయట అయితే ఆకాశ పక్షులు తింటాయి. కనుక ఇది శాపంగా వచ్చిన ప్రవచనం. కానీ ఇప్పుడు యెరోబోము చనిపోతే నాదాబు టైంలో ఏం జరిగిందంటే నాదాబు రాజు అయ్యాడు. కనుక ఇప్పుడు నాదాబు రాజు అయిన తర్వాత ఇక ఇతని వంశము పూర్తిగా నిర్మూలం అయిపోతుంది. ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ నాదాబు రాజు అయిన తర్వాత 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఎలా పరిపాలించాడో తన తండ్రి చేసిన దుర్మార్గతను అనుసరించి ఆ పాపంలో చేశాడు. ఆ కారణం చేత ఏం జరిగిందంటే అతను రాజుగా ఉన్న టైంలో వీళ్ళంతా ఫిలిష్తీయుల మీద యుద్ధానికి పోతున్నారు. ఏం జరుగుతుందంటే చెప్పండి, ఫిలిష్తీయుల మీద యుద్ధానికి ఎవరు పోతుంది? నాదాబు ఇశ్రాయేలు సైన్యం. కనుక ఎవరి మీద అంట చూడండి ఆ మాట. 27వ వచనం 27వ వచనం ఇష్మాకారు ఇంటి సంబంధం అహియా కుమారుని బయెషా అతని మీద కుట్ర చేశాను.
నాదాబును అంటే రాజును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనులకు ముట్టడి వేయుచుండగా ఆ గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాను. కానీ ఇప్పుడు ఆ ఫిలిస్తీన్ల సంబంధమైన పట్టణం మీదకి నాదాబు ప్లస్ ఇశ్రాయేల్ సైన్యం పోతున్నప్పుడు ఏం జరిగిందంట, ఇలా పోతున్నప్పుడు బయెషా అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇతను చంపాలని డిసైడ్ అయ్యాడు. ఎవరిని? నాదాబుని. చెప్పండి, ఎవరినంట? నాదాబుని చంపాలి. నాదాబుని చంపి నేను రాజు అవ్వాలనుకున్నాడు. కనుక వీళ్ళందరూ పోతుంది ఫిలిస్తీన్ల యుద్ధానికి పోతా ఉంటే వాళ్ళు ఉన్నటువంటి వాడిని చెప్పండి ఎవరిని చంపుతున్నాడు? ఫిలిస్తీన్లు కాదు, ఎవరిని? రాజుని చంపి నేను అవ్వాలనుకున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పా, ఇశ్రాయేల్ రాజులు ఒకరిని చంపి మరొకడు రాజు అవుతాడు. కనుక ఇక్కడ అట్లా కాదు. కనుక ఇక్కడ తండ్రి తర్వాత కుమారులు పరిపాలించారు. ఇక్కడ దాదాపుగా 9 గోత్రాల వారు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎంతమంది? 9 గోత్రాలు. కనుక ఇప్పుడు ఒక గోత్రం ఏమేం చెప్పాము? యెరోబాము ఏ గోత్రం? ఎఫ్రాయిము గోత్రం. కనుక మొదటి గోత్రం పరిపాలిస్తుంది ఎఫ్రాయిము గోత్రం. మొదటి రాజుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించి యెరోబాము గురించిన శాపం వచ్చినవి ఏంటి? ఇక నీ వంశస్థుల్లో ఒకడు కూడా, అంటే అర్థం ఏంటి, ఇక ఆ గోత్రము అయిపోయింది. కాబట్టి ఉండడం చెప్పాడు దేవుడు. యెరోబాము సంతలో ఒక్కడు ఉండడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే నాదాబుని చంపాడు. నాదాబుని చంపేశాడు. చంపి అతని మీద ఇప్పుడు రాజు ఎవరయ్యారంట? బయెషా రాజు అయ్యాడు. ఎవరంటే చెప్పండి? బయెషా. ఇతను రాజు అవగానే చేసిన మొదటి పని ఏంటంటే చూడండి ఏం చేశాడు చూడండి. బయెషా రాజు అవగానే అతను చేసిన పని 28వ వచనం. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయింది ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేల్లో బయెషా రాజు అయ్యాడు. ఇతను ఎన్నో రాజు అంట? 3వ రాజు. కనుక 3వ రాజు ఎవరంటే బయెషా. ఇప్పుడు ఇతను రాజు అయ్యాడు చంపి. మరి ఇప్పుడు రాజు అవగానే ఇతడు చేసిన మొదటి పని ఏంటంటే చూడండి ఏం చేశాడంట, కింద వచ్చిన 29వ వచనం. తాను రాజు కాగానే, ఎవరు? బయెషా రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారందరినీ హతము చేసెను. తర్వాత ఎవనినైనను యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరిని చంపజేశాడు. ఎందుకు? తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగేను. కానీ ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి. కనుక రాజు కానీ యెరోబాము సంతతిలో ఇంకెక్కడెక్కడ మిగిలారు మొత్తం నిమిషాలు అందరిని కూడా చంపేశాడు. అందరు హతం చేశాడు. ఒక్కడిని మిగిలిన ఒక్కడు సజీవుడిగా లేడు యెరోబాము కుమారుల వంశంలో. అంటే అర్థం ఏంటి? ఇక తన వంశం పూర్తిగా నాశనం నిర్మూలం అయిపోయింది. ఇప్పుడు చెప్పాడు కదా, ఇది ఎవరి ద్వారా పలికిన మాట? అహియా ప్రవక్త ద్వారా చెప్పించాడు. కానీ ఇప్పుడు ఎంతటితో ఏ గోత్రం ముగించబడినట్లు? ఏ గోత్రం? ఎఫ్రాయిము గోత్రం. అలాగూ నాదాబు చనిపోయాడు. ఇది నాదాబు యొక్క చరిత్ర. కాబట్టి నాదాబు నుంచి ఎక్కువేమీ లేదు. కనుక ఇతడు ఫిలిస్తీన్ యుద్ధానికి పోతా ఉంటే ఆ బయెషా అనేటువంటి ఒకడు కుట్ర చేసి అతను చంపి ఇతడు రాజు అయ్యాడు. రాజు కానీ ఇతను చేశాడంటే నాదాబు సంబంధించిన అంటే యెరోబాము సంబంధించినటువంటి కుమారులు ఒక్కడిని కూడా సజీవునిగా లేకుండా అందరూ కూడా సంహరించాడు. అలాగే నాదాబు చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరయ్యారంటే బయెషా రాజు అయ్యాడు. చెప్పండి ఎవరంట? బయెషా. ఇప్పుడు బయెషా గురించి మనం చూస్తాం. కాబట్టి నాదాబు చరిత్ర అయిపోయింది. కొంచెం చెప్పే కదా, కొంచెం ఉందని. ఇప్పుడు బయెషా. బయెషా అంటే అర్థం ఏంటంటే, బయెషా అంటే ధైర్యశాలి అని అర్థం. చెప్పండి బయెషా అంటే అర్థం ఏంటి? ధైర్యశాలి. మరొక అర్థం కూడా ఉంది. రెండో అర్థం ఏంటంటే తొందర గలవాడు అని అర్థం కూడా. బయెషా అంటే అర్థం ఏంటి? ధైర్యశాలి. మొదటి అర్థము ధైర్యశాలి, ధైర్యశాలి. రెండవది తొందర గలవాడు, తొందర గలవాడు అనే అర్థాలు ఆ పేరుకి అనమాట బయెషా అంటే. బైబిల్లో మొత్తము ఒకడే బయెషా ఉన్నాడు, ఇక వేరే బయెషా లేరు. కనుక ఇతరే బయెషా. కాబట్టి ఇతని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేల్ రాజైన యెరోబాము కుమారుని మీద కుట్ర చేసి చంపినటువంటి వాడు బయెషాను గుర్తుపెట్టుకోవాలి. కనుక బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా రాజు అయ్యాడు ఇతడు? నాదాబు మీద కుట్ర చేసి అతను చంపి సింహాసనం ఎక్కాడు, రాజు అయ్యాడు. కాబట్టి బయెషా గురించి మనం చూసినప్పుడు ఇతని గురించి బైబిల్ ఎక్కడెక్కడ రాయబడిందంటే మనం చూస్తాం. ఈ పేరుకి అర్థమైంది చూసాము. కనుక బయెషా అంటే అర్థం ఏంటి చెప్పండి? ధైర్యశాలి. రెండో అర్థం ఏంటి? తొందర గలవాడు. ఇతను ఎవరి కుమారుడు అంటే ఇక్కడ రాయబడింది చూడండి. కనుక అది ఇక్కడే రాయబడింది. మనం దానికి ముందు వెళ్ళక ముందు ఇక్కడ చదువుదాం. ఇతను ఏ గోత్రమో, ఇతని తండ్రి ఎవరు ఇక్కడే చెప్పబడింది. మొదటి రాజులు
నోట్ చేసుకోండి. మొట్టమొదటి ఇతని గురించి ఎక్కడెక్కడ రాయబడిందంటే మొదటిది 3 భాగాల్లో ఉంటుంది. మొదటి రాజులు, ఇది నోట్ చేసిన తర్వాత చదువుదాం. మొదటి రాజులు 15వ అధ్యాయం. ఈ బయష గురించి మొదటి రాజులు 15వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఉంటుంది. రెండవ భాగము రెండవ రాజులు 16 ఇది మొదటి రాజులు 16వ అధ్యాయము అంటే నెక్స్ట్ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా ఉంటుంది ఈ బయష గురించి. మూడవ భాగము రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో కూడా ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని భాగాల్లో ఉంది? 3 భాగాల్లో. మొదటి రాజులు 15వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో మొదటి భాగంలో, రెండో భాగము మొదటి రాజులు 16వ అధ్యాయం మొదటి 7 వచనాల్లోను, మూడో భాగము రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో. ఈ 3 భాగాల్లో ఎవరి చరిత్ర అని చెప్పండి? బయష్ అంటే అర్థం ఏంటి? ధైర్యశాలి, లేకుంటే తొందర గలవాడని కూడా అర్థం. ఇప్పుడు ఇతని తండ్రి ఎవరో రాయబడింది, ఇతని వంశం కూడా చెప్పబడింది. మొదటి రాజులు 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మొదటి రాజులు 15వ అధ్యాయం. ఇతని చరిత్రలోకి మనం వెళితే ఇతని పేరుకి అర్థం తెలుసుకున్నాము. ఇతను ఏ గోత్రానికి చెందినవాడు, ఇతని తండ్రి ఎవరన్న విషయము మనం చూస్తాం. చదవండి 27వ వచనం. మొదటి రాజులు 15వ అధ్యాయము 27వ వచనం. మొదటి రాజు 15:27 చదవండి. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయష్ అతని మీద కుట్ర చేసెను. చెప్పండి, ఇతని గోత్రం ఏంటంట? ఇశ్శాఖారు గోత్రము. మొదటి గోత్రం ఏంటి? ఎఫ్రాయిము గోత్రం. ఇప్పుడు ఎఫ్రాయిము గోత్రములు ఎవరు కూడా ఇక లేరు. ఇక చెప్పాడు కదా, మొత్తం తుడిచివేస్తాను చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు రెండో గోత్రం వస్తాం రాజని గుర్తుపెట్టుకోవాలి. ఇది గోత్రం ఏంటంటే ఇశ్శాఖారు గోత్రం. ఏ గోత్రం అంట? ఇశ్శాఖారు గోత్రానికి చెందినవాడు. ఎవరంట? ఇతని తండ్రి ఎవరంట? చెప్పండి, తండ్రి ఎవరు? చదివారు కదా, తండ్రి ఎవరు? అహియా. ఎవరి అహియా? ప్రవక్త అయిన అహియాయే. కనుక ప్రవచించాడు కదా, కనుక ఎవరి గురించి? యెరోబాము గురించి చెప్పాడు కదా రాజవుతాడని చెప్పేసి. ఆ అహియా కుమారుడే, అంటే ఒక ప్రవక్త కుమారుడే. తన తండ్రి ఎవరు? ఒక మంచి గొప్ప ప్రవక్త అహియాకు పుట్టినవాడు ఈ బయష. కాబట్టి ఇతడు ఇశ్శాఖారు గోత్రానికి సంబంధించిన వాడు. తండ్రి వచ్చేసి అహియా అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, తండ్రి ఎవరంట? అహియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇతను చాలా ధైర్యవంతుడు, చాలా బలవంతుడు, పరాక్రమశాలి అనే విషయం అది కూడా మనము ఆ పేరుకి అర్థం కూడా చూసాం. పేరుకి అర్థమే కాదు, నిజంగా కూడా అతడు ధైర్యవంతుడే, ధైర్యశాలి, పరాక్రమం కలిగిన వాడే, చాలా బలవంతుడే. ఎలాగంటే ఇప్పుడు అతని చరిత్రలోకి మనకి వెళితే, అతని చరిత్రలోకి మనం వెళితేమంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 3 భాగాల్లో కూడా మనం చూసినప్పుడు, ఇప్పుడు ఫిలిస్తీన్ల మీద నాదాబు యుద్ధానికి పోతున్నప్పుడు ఇశ్రాయేల్ సైన్యంతో కలిసి ఈ బయష్ అనేవాడు ఏం చేశాడు చెప్పండి? ఎవరిని చంపాడు? నాదాబుని చంపి ఇతడు రాజయ్యాడు ఇశ్రాయేల్కి 3వ రాజుగా. కానీ ఇతను అహియా ప్రవక్త యొక్క కుమారుడు. అంటే ఒక దైవజనుని లేకుంటే ఒక ప్రవక్త కుటుంబంలో పుట్టడం అంటే ఒక భక్తిగల కుటుంబంలో పుట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త పిల్లలంటే సామాన్యమా? సేవకుల పిల్లలంటే సామాన్యమా? సేవకుల కుటుంబంలో పుట్టడం అంటే? కాబట్టి ఒక ప్రవక్త పుట్టినవాడు. ఇప్పుడు నాదాబులో ఒక విషయం తెలుసుకోవాలంటే, నాదాబు నాశనానికి ఒక కారణము మనం ప్రత్యేకంగా నాదాబులు మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు పాఠం అంటే, తన తండ్రిలాగా చేయకుండా ఉంటే బహుశా నాదాబు పరిస్థితి ఎలా ఉండేదో. అంటే ముందున్నటువంటి పరిస్థితిని చూసి కూడా జాగ్రత్త పడలేదు. ఎవరు? నాదాబు. నా తండ్రి ఏంటి ఇలాగ అయిపోయాడు, శాపం వచ్చింది కదా, జాగ్రత్త పడాలి కదా. అంటే ముందు ఉన్న పరిస్థితిని చూసి కూడా భయపడలేదు, సరి చేసుకోలేదు. కనుక నాదాబు ముందు జరిగింది కనుక, ఇప్పుడు నాదాబు కొత్త ఏం కాదు, ముందు జరిగింది కాబట్టి ముందు ఒక నష్టం జరిగినప్పుడు వెనకున్నవాడు ఏం చేయాలి చెప్పండి? ముందు అని చూసి జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి. చూడండి, పోలీసు రోడ్డు మీద బైక్లు ఆపుతూ ఉంటారు, బండ్లు ఆపుతా ఉంటే ముందున్నవాడు బుక్ అయిపోతాడు, వెనకున్న వాడికి హెల్మెట్ ఉంటుంది కనుక తలకు ఉండదు. ఎక్కడ ఉంటుంది? బండి పెట్టి ఉంటాడు, లేకుంటే ఆడు దూడగా టక్కని తీసేసి పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ముందున్న వాడిని చూసి కొంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు, అది యూనిఫామ్ వేసుకోరు, దాన్ని తగిలిచ్చి ఉంటాడు లోపల. అక్కడ చూస్తాడు పోలీసు వాడిని, వెంటనే తీసి, అంటే ముందున్న వాడిని ఏం చేస్తున్నాడు? జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి ముందు చూస్తున్నాడు కదా, చూసినప్పుడు జాగ్రత్త పడాలి కదా. నాదాబు అలా చేయలేదు. అంటే నాదాబు తన తండ్రిని చూసే గుణపాఠాన్ని
నేర్చుకోలేదు. నాదాబు చరిత్రలో మనం ఏం నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే మనము కూడా ముందున్న సంగతులు చూసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్త పడాలి. నాకేం పర్వాలేదు అనుకోకూడదు. వాడు జరుగుతున్నప్పుడు నువ్వు కూడా బుక్ అయిపోతావు కాబట్టి నువ్వు సరి చేసుకోవాలి. కనుక ఆ హెల్మెట్లు ఎట్లా సరి చేసుకుంటాడు, ఆ డ్రెస్ ఎలా చేసుకుంటాడు. కాబట్టి అలాగే మన ఆత్మ జీవితంలో కూడా ముందున్న నష్టం చూసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని జాగ్రత్త పడాలి. నాదాబులు నేర్చుకునేటువంటి ఒక ఆత్మీయమైన సత్యం. కానీ ఇప్పుడు బయషా రాజు అయ్యాడు. ఇప్పుడు బయషా ఒక మంచి దైవజనుని కుటుంబంలో, ఒక ప్రవక్త కుటుంబంలో, ఒక భక్తి గలవాడి కుటుంబంలో పుట్టినవాడు బయషా. అయితే ఆ నాదాబు మీద కుట్రని చంపి ఇతడు రాజు అయ్యాడు. ఇతడు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే చూడండి, ఇప్పుడు మొదటి రాజులు 16వ అధ్యాయం, మొదటి రాజులు గ్రంథం. దీనికంటే ముందు మనము రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయానికి వెళ్తాం. రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. ఇతడు రాజు అయిన తర్వాత ఏం చేస్తాడంటే చూడండి, రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనము మార్చి చదువుకుంటాం. చిన్న భాగమే కాబట్టి సమయం కూడా ఉంది మనకి. మార్చి చదువుకుంటాం. రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండి. మార్చి ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరుపుకున్నట్లు రామాను కట్టింపగా, ఆసా యెహోవా మందిరం మందును రాజనగరంలో ఉన్నటువంటి బొక్సములను వెండి బంగారం తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజు బెన్హదదు వద్ద దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోనట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. 4 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్ల మీద పంపగా, వీరు ఇయోనును దానును అబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశంలోకి చేరి పట్టణంలో కొట్లను కొల్లగొట్టిరి. బయషాది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు యోధరాజైన ఆసా యోధా వారందరినీ సమకూర్చెను. మీరు పోయి బయషా కట్టించున్న రామపట్నం రాళ్లను దూలములను తీసుకొని వచ్చి వాటితో ఆసా గెబా మిస్పా ప్రాకారపురములుగా కట్టించెను. ఇప్పుడు ఇతడు రాజు అయ్యాడు. బయషా రాజు అయ్యాడు. బయషా రాజు అయిన తర్వాత జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం చూడాలి. ఇతడు రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ బయషా రాజుగా ఉన్నాడు. ఇక్కడ రాజు ఎవరు చెప్పండి? ఇప్పుడు యోధాలో రాజు ఎవరు? ఆసా రాజుగా ఉన్నాడు. ఇది ఇశ్రాయేల్ పట్టం అనుకుంటాం. ఇశ్రాయేల్ పట్టం అయితే ఇది 2గా విడిపోయిందని చెప్పాంగా. ఇదేమన్నాము? ఉత్తర రాజ్యం, ఇదేమో దక్షిణ రాజ్యం. ఇక్కడ ఎన్ని గోత్రాలు అని చెప్పి ఉత్తర రాజ్యానికి ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు అని చెప్పాం కదా. ఎంతమంది రాజులు? 19 మంది. ఇక దక్షిణ రాజ్యానికి ఏమో 2 గోత్రాలు 20 మంది రాజులు. ఈ 2గా విడిపోయింది. 2గా విడిపోయిన తర్వాత ఇప్పుడు మందిరం ఎక్కడ ఉంది? 2 ఉత్తరంలో దక్షిణంలో ఉందా? ఇక్కడ ఉంది యెరూషలేం. కనుక దక్షిణ రాజ్యంలో యెరూషలేం ఉంది. ఇప్పుడు ఇక్కడే ఉత్తర రాజ్యానికి రాజు ఎవరు? ఇప్పుడు బయషా. ఇక్కడ ఎవరు చెప్పండి? ఎవరంట? బయషా రాజుగా ఉన్నాడు. ఇక్కడ రాజు ఎవరు? ఆసా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ బయషా ఉత్తర రాజ్యం రాజుకున్నప్పుడు, దక్షిణ రాజ్యానికి ఆసా రాజుకున్నప్పుడు ఇక్కడికి ఏమంటాయి? రాకపోకలు జరుగుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీలు. అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి ఏమంటాయి చెప్పండి? మనకు అవసరమైన అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. మనకి ఎక్కువ ఏం చేస్తాము? ఎక్స్పోర్ట్ చేస్తాం. అట్లా రాకపోకలు ఉంటాయి అన్నమాట. అలా రాకపోకలు జరుగుతున్నాయి. ఎవరి టైంలో? ప్రతి దేశానికి ఉంటాయి. ఇప్పుడు కొన్ని యుద్ధం రాగానే ఆంక్షలు పెడతారనమాట, ఆ దేశానికి ఏం పంపొద్దని చెప్పేసి. ఇతను ఏం చేశాడంటే, ఈ బయషా ఈ యొక్క రాకపోకలను ఆపేశాడు. చెప్పండి ఏం చేశాడంటే, రాకపోకలను అంటే ఈ రాజ్యము కృంగదీయాలి అంటే దీనికి ఏమి కూడా పంపించే పదార్థాలని ఆపేస్తే దీన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నాడు. ఎవరు? బయషా. ఉత్తరాజ్యంలో బయషా మనం పంపించేవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడ రాకుండా ఈ మధ్యలో ఒక పట్టణాన్ని కట్టాడు. అదేందంట? రామపట్నం. చెప్పండి ఏం పట్టణం అంట? రామపట్నాన్ని కట్టి ఇక్కడ వాడు ఎవడు అక్కడ పోవడానికి వీల్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడు ఎక్కడ రావడానికి కూడా వీల్లేదని చెప్పేసి ఒక పట్టణాన్ని కడుతున్నాడు. మరి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా రాకపోకలు ఆగిపోతే వచ్చే పదార్థాలను ఆగిపోతా ఉంటే మరి ఇక్కడ ఆర్థికంగా ఏమవుతుంది? దేశము దివాళా తీస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆస ఏం చేశాడంటే, ఆస తెలివిగా
ఇక్కడ ఉత్త పైన ఏముంటుంది అంటే సిరియా, ఇస్రాయేల్ దేశానికి పైన ఏముంటుంది సిరియా, కింద ఈజిప్ట్ ఉంటుంది, కింద ఐగుప్తు ఈజిప్టు. మీరు పటంలో కూడా మీరు చూసారంటే ఇస్రాయేల్కి పైన సిరియా, లెబనాన్, జోర్డాన్ నేను పక్క పక్కన ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆస ఏం చేశాడంటే వీనికి భయపడతాడు. ఎవరికి? బయషాకి. ఇందా చెప్పాక తన పేరుకి అర్థం ఏంటి? చాలా ధైర్యశాలి, బలవంతుడు, తొందర కలిగిన వాడు. ఇప్పుడు ఏం చేశాడంటే అతను భయపడ్డాడు. చదవండి ఇర్మీయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 41:9. ఇర్మీయా గ్రంథము 41వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం చదువుతాము. ఇర్మీయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. 41:9. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గొయ్యి రాజైన ఆస ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి. అందరు చెప్పండి, రాజైన ఆస బయషాకు భయపడి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆస ఏం చేస్తున్నాడు? ఈ పట్టణాన్ని కడతా ఉంటే ఆస ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎవరికి? బయషాకి భయపడుతున్నాడు. అందరు ఇక్కడ చూడాలి. ఇప్పుడు ఈ పట్టణాన్ని, రామనేటువంటి పట్టణాన్ని కట్టి ఎవరిని కూడా అటు ఇటు రాకుండా ఈ పట్టణాన్ని కడుతున్నప్పుడు ఆస చాలా బలహీనుడు. కనుక వీడు మాత్రం చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. అందుకే ఆస కూడా ప్రార్థన ఏమని చేస్తాడు? ఆస ప్రార్థన మనం చెప్పినప్పుడు ఆస ప్రార్థన 14వ అధ్యాయంలో ఏమని చేశాడు? మేము బలము లేని వారం, నీకన్నా సహాయం చేయడానికి మాకెవరు లేరు, మా మీదకి వచ్చేది గొప్ప సైన్యం. అంటే ఆస చాలా బలహీనుడు. కాబట్టి ఆస బలహీనమైన వాడు, ఈడు బలవంతుడు. కాబట్టి ఇతను ఎదుర్కొనలేక, బయషను ఎదుర్కొనలేక ఏం చేస్తాడంటే, ఇక్కడ యెరూషలేము ఉంది కదా, ఈ మందిరంలో వెండి బంగారము ఇవన్నీ కూడా ఎవరు పంపిస్తాడంటే, ఏ రాజు పంపించాడు? సిరియా రాజు. ఇక్కడ రాజు ఎవరు ఇప్పుడు సిరియాకి? బెన్హదదు. ఎవరంట? బెన్హదదు. కానీ ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఇక్కడ మందిరం ఉన్నటువంటి బంగారం అంతా ఒలిచి మందిరం ఉన్నటువంటి సొమ్మంతా కూడా కలెక్ట్ చేసి ఇతను ఎదుర్కోవడానికి ధైర్యం చాలక ఇతనికి పంపించాడు లంచంగా కానుక్క. ఎవరు? ఆస. పంపించి ఏం చేశాడంటే, నువ్వు నాకేం చేయాలి? సహాయం చేయాలి. కనుక ఎవరి మీదకి వెళ్ళాలి నువ్వు? బయషా. ఆల్రెడీ ఈ బయషాకి సిరియా రాజు కూడా ఆల్రెడీ సంధి ఉంది. ఆల్రెడీ ఇద్దరు స్నేహితులే కదా, చెప్పండి. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇద్దరు కూడా స్నేహం ఉంది ఆల్రెడీ. కానీ ఇప్పుడు పంపించిన కానుకలు పెద్దవి కాబట్టి ఇవన్నీ సేకరించి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇతనితో ఉన్నటువంటి సంధిని ఏం చెయ్యి? విరమించుకొని, అంటే మన భాష చెప్పాలంటే అతని పక్షంగా ఉన్నావు, ఇప్పుడు ఏం చేయ? నా పక్షాన తిరుగు అని చెప్పేసి అతను పంపించాడు బెన్హదదు. అర్థమవుతుంది చెప్పేది? సిరియాది పంపించగానే ఇతను ఏం చేశాడంటే, అప్పటికి సిరియా కొంచెము ఆరుతేరు బలంగానే ఉంది. ఇప్పుడున్న సిరియా రాజధాని ఏం చెప్పండి? దమస్కు. అదే సిరియా. కాబట్టి అప్పట్లో వెలసిని కనుక అవన్నీ కూడా రాజ్యాలు. కాబట్టి ఇప్పుడు పంపించగానే వీడేం చేశాడంటే సిరియా రాజు బెన్హదదు ఆ కానుకలను తీసుకుని పదండ్రా ఇశ్రాయేలు పట్టణం మీదకి అని చెప్పేసి ఈ సైన్యాలన్నిటి కూడా ఏ పట్టణాలు పంపించాడు? ఇశ్రాయేలు పట్టణాల మీద తన సైన్యాలు పంపిస్తున్నాడు. ఈ సంగతి బయషా తెలియగానే అర్థమైపోయింది. కనుక వీడు నాతో పాటు ఉండి ఏం చేశాడు? మళ్ళా అడు తిరిగాడు. ఎడు తిరిగాడు? ఆశాపక్షం తిరిగాడు. అర్థమైపోయి ఇది కట్టేసేది మానేశాడు. రామపట్నం కడుతున్నాడు కదా, ఈ కట్టేసేది ఇక్కడ ఆల్రెడీ చాలా సమకూర్చాడు కట్టడానికి. మానేసి ఏం చేశాడంటే వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు? బయషా. తర్వాత ఈ ఆశ ఏం చేశాడంటే ఇవన్నీ తెచ్చుకుని ఇక్కడ మరొక పట్టణాన్ని కట్టుకుంటాడు. కనుక ఆశ. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ఈ బయషాన్ని ఎదుర్కొనలేక సిరియా రాజు కానుక పంపించి లంచంగా మందిరంలో బంగారం అంతా ఇతని సహాయాన్ని కోరాడు. ఇతనికి ఆల్రెడీ బయషాతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఇతను లంచం ఇచ్చిన తర్వాత, కానుక ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ సిరియా రాజు ఇతనితో విరమించుకుని బయషాతో ఎవరితో కలిశాడు? ఆసాతో కలిశాడు. ఆసాతో కలిసి ఈ ఇశ్రాయేలు దేశం మీదకి సైన్యాలు పంపితే బయషా భయపడి, అమ్మ ఈ సైన్యం ఆ సైన్యం కలిసిందంటే మమ్మల్ని ఓడిస్తారని భయపడి ఈ కట్టే పట్టణాన్ని ఏం చేశాడు? ఆపివేశాడు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సమకూర్చాడు కానీ మెటీరియల్ అంతా అవన్నీ తెచ్చుకుని ఆశ మరొక పట్టణాన్ని కట్టాడు. ఇప్పుడు ఇది 16వ అధ్యాయం మనం చదువుకుంది. కనుక ఇది జరిగిందన్నమాట. అది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బయషా చాలా బలవంతుడు. చెప్పండి, బయషా చాలా బలవంతుడు. ఆశ చాలా బలహీనుడు. కానీ బలహీనుడే కాబట్టి అతను భయపడి అతని సహాయాన్ని కోరాడు. ఇలాగ బయషా ఈ రాజ్యం మీద దాడిని లేకుంటే ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నటువంటి పరిస్థితిని విరమించుకున్నాడు బయషా. ఇప్పుడు అతను చేసే పని మరొక సందర్భం చదువుతాము. మొదటి రాజులు చూడండి 16వ అధ్యాయం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం గమనించామంటే నెక్స్ట్ 16వ అధ్యాయం. మొదటి రాజులు 16వ అధ్యాయం. మొదటి రాజులు 16వ అధ్యాయము. ఇప్పుడు దేవుడు ఆ బయషాతో మాట్లాడుతున్నాడు.
పంపించి ప్రవక్తను పంపించి బయష పరిపాలన కదా. ఇప్పుడు బయష పరిపాలన ఇశ్రాయేల్ యోధ రాజ్యాన్ని కొంగదీయాలనుకున్నాడు, పట్టణాన్ని కట్టాలనుకున్నాడు, రాకపోకలు ఆపేయాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ యోధరాజు ఆశ ఏం చేశాడు? సిరియా రాజును ఆశ్రయించి దాన్ని కట్టే పట్టణాన్ని కట్టకుండా ఆపివేశాడు అనే విషయం మనం చూసాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతని పరిపాలన మరొక సందర్భం ఇక ముగింపుకు వచ్చేస్తుంది. ఇతని గురించి 16వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మొదటి రాజులు 16వ అధ్యాయము మొదటి 7 వచనాలు. యెహోవాకు హనానీ కుమారుడైన యెహోవాకు ప్రత్యక్షమై బయషాను గూర్చి ఎలాగూ సెలవిచ్చెను. కనుక ఇప్పుడు ప్రవక్త హనానీ అనేటువంటి ప్రవక్త బయలుదేరి దేవుడు పంపిస్తున్నాడు. హనానీ పో, నువ్వు వెళ్ళు, బయషతో మాట్లాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరు? హనానీ. అక్కడ ప్రవక్త ఎవరు? ముందు ప్రవక్త ఎవరు? అక్కడ చెప్పింది అహియా ప్రవక్త. కానీ ఇప్పుడు ఇక్కడ హనానీ అనేటువంటి ప్రవక్తను లేపాడు. నువ్వు పోయి బయషతో మాట్లాడని దేవుడు చెబుతున్నాడు. కానీ ఇప్పుడు హనానీ ప్రవక్త దేవుని పక్షంగా వచ్చి బయషతో మాట్లాడుతున్నాడు. ఏమని? 2వ వచనం చదవండి. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసితిని. ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారి వారు నా జనులు పాపం చేయడం కారకుడం అయితివి. వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి బయష సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతికి చేయబోచును. వాళ్ళ సంతతికి ఏం చేశాడు? 4వ వచనం. పట్టణం ముందు చనిపోవు బయష సంబంధికులను కుక్కలు తినును, బీడు భూముల్లో చనిపోవు వారిని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయష చేసే ఇతర కార్యములు గూర్చి, అతడు చేసిన వాడన్నిటిని గూర్చి, అతని బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథం ముందు రాయబడి ఉన్నది. బయష తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడును. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయష యెరోబాము సంతతి వారి వల్లనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టి కీడు చేసి ఆయన కోపం పుట్టించిన దాని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికి అతని సంతతి వారికి విరోధముగా యెహోవాకు హనానీ కుమారుడును ప్రవక్తయునకు యెహోవాకు ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఈ బయష పరిపాలన ఉండగా హనానీ ప్రవక్త వచ్చాడు. హనానీ ప్రవక్త వచ్చి బయషతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారు బయష? నువ్వు నిన్ను మంట్లో ఉన్న తీసి నేనేం చేశాను? నా ప్రజల మీద ఇశ్రాయేలు మీద హెచ్చింపజేశాను, అధికారిగా నిర్ణయించాను. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఏం చేశాడు బయష చెప్పండి? యెరోబాము చేసినట్లుగానే నాదాబు చేసినట్లుగానే ప్రవర్తించాడు అని రాయబడింది కదా. చూడండి, కనుక యెరోబాము ప్రవర్తించిన ప్రకారం నీవు ప్రవర్తించు ఇశ్రాయేలు వారికి నా జనులు పాపము చేయడం కారకుడం అయితే వారి పాపముల చేత నా కోపము పుట్టించి ఉన్నావు. అంటే ఎంతమంది కూడా చెప్పాను, యెరోబాము చేసినటువంటి ఆ పాపము బైబిల్లో ప్రతిసారి కూడా యెరోబాము చేసిన పాపం అంటే అర్థం ఏంటి? మిగతా రాజులు అందరూ కూడా ఎవరిని ఫాలో అయ్యారు చెప్పండి? యెరోబాముని ఫాలో అయ్యారు. అంటే దానిలో బేతలు అంటే ఆ దూడలకి వాళ్ళు ఏం చేశారు? నమస్కారాలు, పూజలు చేశారు. కానీ ఇప్పుడు ఇతడు కూడా అదే పని చేశాడు. ఎవరంట? బయష. అందుకే ఇప్పుడు హనానీ ప్రవక్త వచ్చి బయష, నువ్వు బుద్ధి ఉందా? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు మంటలో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా పెడితే ఈ పని చేస్తావా? ఇప్పుడు చూడు నీకేం జరుగుతుందంటే యెరోబాము వాళ్ళకి ఏం నీకు అదే జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే యెరోబాము యొక్క సంతతికి ఏ శాపం వచ్చింది నీకు కూడా అదే శాపం. ఏంటి వాళ్ళకి వచ్చిన శాపము? మీ సంతతులు ఒకడు కూడా మిగలడు. రెండవది, నీ బిడ్డలను నీ పిల్లలను పట్టణంలో చనిపోతేనేమో పక్షులు తింటాయి, బయట చనిపోతేనే పట్టణం బయట అయితేనేమో ఆకాశ పక్షులు తింటాయి. ఇదే తీర్పు అని చెప్పేశాడు. అంటే చూడండి, ఇప్పుడు సేమ్ కనుక యెరోబాము సంతతికి ఏం జరిగిందో బయట సంతతికి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చూసాం కదా, యెరోబాము సంతతిలో ఎంతమంది రాజులు అయ్యారు? 2 కదా. యెరోబాము తెస్త, ఆయన తర్వాత నాదాబు. వీళ్ళిద్దరితో ఏమైపోయింది? యెరోబాము వంశం అంతా సమూల నాశనం అయిపోయింది. కానీ ఆ వంశం లేదు యెరోబాముది. నెక్స్ట్ ఇప్పుడు బయష్ అంటే ఇదేమో ఎఫ్రాయిం అని చెప్పాం కదా. ఇదే గోత్రము ఎఫ్రాయిము వాళ్ళు 2 రాజులు. ఇప్పుడు నెక్స్ట్ బయష తర్వాత వచ్చేవాళ్ళు ఎవరంటే ఇస్సాకార్ అని చెప్పాం కదా. ఇస్సాకార్. ఇప్పుడు ఏం చెప్పాడంటే ప్రవక్త, ఇప్పుడు యెరోబాముకి ఏం జరుగుతుందో నీకు కూడా ఇంకా అదే జరుగుతుంది. కనుక ఏం జరుగుతుంది? యెరోబాముకి ఏం జరిగిందంట? ఆయన సంతతిలో సింహాసనం ఉంటాం కాదు, అది భూమి మీద కూడా ఒక్కడ ఉన్నాడు. కానీ మొత్తము సమూల ధ్వంసం అయిపోతారు. ఈ పని చేసేవాడు నీకు కూడా అదే తీర్పు. నీ పిల్లలు అట్లయిపోతారు. కనుక ఇక సింహాసనం ఉండటమే కాదు,
భూమి మీద కూడా ఉండరు, సమూల ధ్వంసం అయిపోతారు. రెండవది, నీ పిల్లలను పట్టణంలో అయితేనేమో కుక్కలు తింటాయి, బయట ఆకాశ పక్షులు తింటాయని చెప్పేసి తీర్పు వచ్చేసింది. అలాగూ ఇతను ఏం చేశాడంటే బయషకు తీర్పు వచ్చింది. అట్లా బయష చనిపోతాడు. అతని నుంచి ఏమైనా రాయబడి చూడండి, ఒక మాట 5వ వచనం. ఇది మొదటి రాజు 16:5 చూడండి. బయష చేసి ఇతర కార్యమును గూర్చి, అతడు చేసిన వాటన్నిటిని గూర్చి, అతని బలమును గూర్చి, చూసారా అతను ఎలాంటి వాడంట? బలవంతుడు. బయష అంటే అర్థం ఏంటి? ధైర్యశాలి, తొందరగలవాడు, తొందర చేసేవాడు, కాబట్టి పరాక్రమశాలి. కాబట్టి అతని గురించి అక్కడ రాయబడింది. కాబట్టి అలాగూ ఈ యొక్క బయష చనిపోతాడు. నెక్స్ట్ ఆయన కుమారుడు ఎవరు రాజు అయ్యారు, ఎలా పరిపాలన చేశాడు అనేది ప్రభు చిత్తం అయితే వచ్చే వారము నెక్స్ట్ ఎన్నో రాజు అవుతాడు ఆయన? 4వ రాజు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్లో మొదటి గోత్రం అయిపోయింది. ఏ గోత్రము? ఎఫ్రాయిము గోత్రము. ఇంకా ఎఫ్రాయిము గోత్రములు యెరోబోము సంతతిలో ఒక్కడు కూడా లేడు. రెండో గోత్రం స్టార్ట్ అవుతుంది. ఏ గోత్రం ఇది? ఇశ్శాఖారు గోత్రములో బయషకు వచ్చిన శాపం. ఇప్పుడు బయష తర్వాత ఆ శాపం ఎవరికి వస్తుంది? నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు వచ్చి ఆ వంశం అయిపోయింది. ఇక ఆ వంశం కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది రెండో వంశం. కాబట్టి ఇలాగూ బయష చనిపోతాడు. ఇది బయష యొక్క చరిత్ర. కాబట్టి 3 భాగాలు చూసాం కదా. మొదటి భాగంలోనేమో అతను నాదాబుని చంపి రాజు అయినట్టు చూసాము. రెండో భాగంలో ఇతడు యోధాకి ఇశ్రాయేలుకి రాకపోకలు జరగకుండా పట్టణాన్ని రామాన్ని కట్టించాలనుకున్నాడు, కానీ దెబ్బతీయాలనుకున్నాడు. అది రెండో భాగంలో. మూడో భాగంలో అతను చేసిన పొరపాటు ఏందంట? యెరోబోములాగా చేసిన కారణం చేత ఇక అతని కాదు, అతని సంతతికి కూడా శాపం ప్రకటించబడింది. సమూల ధ్వంసం అయిపోతుంది. ఇక ఒకడోడు మిగలని చెప్పాడు. అలాగ అతడు బయష చనిపోతాడు. నెక్స్ట్ బయష కుమారుడు రాజు అవుతాడు. ఎలా పరిపాలించాడో అది వచ్చే వారం మనం చూస్తాం. ప్రార్థన. చెప్పే కదా, ఎన్ని చిన్న చిన్న రాజుల చరిత్ర అన్ని చిన్న చిన్న ఉంటాయి. కాబట్టి ఒక్కో రోజు చిన్నగా ఉన్న రాజుల్ని రెండు చెప్పేస్తాం. కాబట్టి ఎందుకంటే నాకు కూడా బైబిల్ విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము తొందరగా కంప్లీట్ చేసేస్తాం, ముగిచ్చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు కూడా మనం పరీక్ష చేసుకుంటాం. మరి నాదాబుని గురించి మనం చూస్తూ వచ్చాం. నాదాబు చూసి కూడా జాగ్రత్త పడలేదు. ముందు జరిగింది నష్టం, శాపం వచ్చింది, అది ఎలా తప్పించుకోవాలి అని దేవుని దగ్గర రాలేదు. తన తండ్రి మార్గములోని బాటలోని ప్రయాణం చేశాడు. చూసి కూడా గుణపాఠాన్ని నేర్చుకోలేదు. చాలాసార్లు మనం కూడా నాకేం కాదులే అనుకుంటాం. జాగ్రత్త, మనకు ముందున్న వారిని పెట్టాడు దేవుడు. వారికి వస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. అది నాదాబులో చూసాం ఈరోజు. అలా చేసుకోలేకపోయాడు. అందుకే పూర్తిగా తన వంశమే, తన పిల్లలు ఎవరు లేకుండా మొత్తం తుడిచివేయబడ్డారు భూమి మీద నుంచి. పూర్తిగా వంశమే లేకుండా అయిపోయింది. దేవుని యొక్క ప్రవచనం ప్రకారం, పలికినటువంటి వాకు ప్రకారం. మరి బయష రాజు అయ్యాడు. ఇతని గురించి కూడా సేమ్ అదే రిపీట్ అయినది మనం చూసాం. అంటే బయష ఎలాంటి వాడు? ఒక భక్తిపడు పుట్టినవాడు కదా బయష. మీ తండ్రి చేసే పనేంటి? ప్రవక్త అయినా యెహోవా ప్రవక్త పుట్టావు. యెహోవా ప్రవక్త పుట్టి యెరోబోము లాంటి పని చేస్తావా? యెరోబోము చేసినటువంటివి ఆ దూడలను పూజిస్తావా? ఎంత ధైర్యం బయషకి. అందుకే దేవుడు డిసైడ్ అయిపోయాడు బయష విషయంలో కూడా ఇతను ఒక సంతతి కూడా ఇక ఉండటానికి వీల్లేదు భూమి మీద. పూర్తి నిర్మూలన చేయాలనుకున్నాడు. ఎంత బలవంతుడే కానీ దేవునిలో బలవంతుడిగా లేడు. శరీర బలం ఉంది ఆయనకి, ధైర్యం ఉంది, కానీ దేవునిలో లేడు బయష. భక్తి లేని బయష ఒక భక్తి పరుని పుట్టి భక్తి లేని వాడుగా దానిలో బేతేల్లో దూడలు పూజ చేసినటువంటి బయష ఎంత శాపం తెచ్చా కుటుంబానికి. కాబట్టి మనం కూడా ఇవన్నీ చూసినప్పుడు కూడా జాగ్రత్త పడాలి. మంచి దైవగల కుటుంబంలో పుట్టి భక్తి గల కుటుంబంలో పుట్టిన మనము ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా ఎదగాలి దేవునిలో. అలా ఎదగలేకపోయాడు బయష. ఎంత విచారం. కాబట్టి నాదాబేమో చూసి గుణపాఠం నేర్చుకోలేదు. బయషేమో భక్తితో బ్రతకలేదు. భక్తి గల వానికి పుట్టి. కాబట్టి మనం పరీక్షించుకొని ఈ స్థలాన్ని విడిచి వెళతాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నాంబెడ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరి ఇశ్రాయేల్ రాజుల్లో ఈరోజు
మరి ఇద్దరు రాజులను చూసాం ప్రభా. నాదాబు గురించి, బయషా గురించి ఎంతో స్పష్టంగా ఉన్న సంగతులు మేము చూసాం. నాదాబులాగా మేము జాగ్రత్త పడాలని, చూసి పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్చుకోవాలని ప్రభా. తిరిగి బయషలాగా భక్తి గల వారికి పుట్టినటువంటి మేము భక్తితో జీవించాలని, భక్తిహీనమైన కార్యాలు అండి ఇతరమైన వాటితో తిరగకూడదని, అలా తిరిగినందుకు బయషా కూడా ఆ శాపమే ప్రకటించబడింది. అలాగే మేము జాగ్రత్త పడాలి. మేము చేసే పనులు మాతో వెళ్ళడం లేదు తండ్రి. మా పిల్లలకు కూడా అవి సంప్రాప్తమయ్యేగా ఉంటున్నాయి. కాబట్టి తండ్రి మేము జాగ్రత్త పడాలి. తల్లిగా, తండ్రిగా మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, ఎలా పెంచుతున్నాం, మేము ఎలాగున్నాం అనే సంగతులు కూడా వ్యక్తిగతంగా మేము పరీక్ష చేసుకోవాలి. మా ప్రతి తప్పును, బలహీనతను క్షమించండి, దిద్దండి, చక్కబరచమని, సహాయపడమని వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీ దీవెనలతో నింపి నడిపించమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతివినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, అని ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.